మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ఎంతో ఘన విజయం సాధించింది. దానికి గల కారణాలు చూసుకుంటే మనకి 2019లో చూస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఘన విజయం 151 సీట్లు వాళ్ళు ఎంతో సద్వినియోగపరచుకోవాలి. కానీ వచ్చిన అవకాశాన్ని అలా అవకాశంగా తీసుకుని ప్రతిపక్ష నేతల మీద దౌర్జన్యం చేయడం, జనాల మీద దౌర్జన్యం చేయడం, రేట్లు పెంచడం ఒకసారి ఈ రోజు నేను వృత్తిపరంగా కార్పెంటర్ వృత్తి చేస్తూ ఉంటానండి. అదే మా పిల్లల్ని డిగ్రీలు చదివించుకున్నామండి. డిగ్రీలు అలాగే చాలా మంది కూడా పనులు చేసిన అందరూ కూడా ఇవాళ పిల్లల్ని చదివించుకునే దాంట్లో ఉన్నారండి. కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ వాళ్ళకి కనిపించట్లేదు. అలాగే రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం, వీటన్నిటి మీద ప్రజలు బాగా సఫర్ అయ్యారండి. అలాగే మెయిన్ చెత్త పన్ను అండి, చెత్త మీద పన్ను వేయడం ఇదంతా భారంగా అయిపోయిందండి. అలాగే ఇసుక లేకపోవడం, పన్ను లేకపోవడం, దీని మీద బాగా ఇదైంది. నిత్యావసర వస్తువులు అండి. ముందు నిత్యావసర వస్తువులు రేట్లు టూ మచ్గా పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలకు బతకడానికి వీలైనంత రేట్లు పెరిగిపోయినాయి. పప్పులు కానీ, నూనెలు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ. నెక్స్ట్ ఇంట్లో కంపల్సరీ ప్రతి వాడు వాడుకునే ఫ్యాన్లు కానీ ఇట్లా కరెంట్ బిల్లు టూ మచ్గా రావడం వల్ల కూడా దాన్ని ట్రిప్కి ఒకసారి పెంచడం మానేసి సంవత్సరానికి ఒకసారి డబ్బులు పెంచేసి దానికేమో డిస్కమ్ మీద దీని మీద దాని మీద అవి ఆ రేట్లు పెంచారు ఈ రేట్లు పెంచారు అని చెప్పి తోసేసి ఈ పెంచడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ప్రజలు ఇబ్బంది పడ్డారు బాగానే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ముందు రోడ్లు వేసి ఏదో ఓట్ల కోసం ముందంతా వదిలేసి ఎలక్షన్ ముందు రోడ్లు వేసి ఓట్ల కోసం రోడ్లు వేసినట్టు ఉందండి. ఈ మెయిన్ ఇందులో బాగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే టైటిల్ యాక్ట్ అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏంటంటే మా తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అమెరికా నుంచి వచ్చారండి. దీనికోసం ఓటేయడానికి అమెరికా నుంచి టికెట్ 3,20,000 కొనుక్కొని వచ్చారండి. ఎందువల్లంటే దాని మీద అంత భయపడిపోయారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే పరిస్థితి ఏంటి, మా స్థలాలు ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్న టైప్లో ఆలోచనతో ఎక్కువ వెళ్ళిపోయారండి. నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రతి ప్రభుత్వాధికారి కూడా ఇక జగన్ గారు జపం చేస్తూ మేము పర్వాలేదు వెనకాల జగన్ గారు ఉన్నారు మాకేట అన్న టైప్లో ఉందండి ప్రతిదీ. అలాగే చోటాపడ నాయకులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన ద్వారంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ. ఇంకోటి ఏంటంటే మరీ చెత్త అయిన పని ఏంటంటే చెత్త పన్ను అండి. ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలుసుండగా, నా తెలుసుండగా, నా 49 జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చెత్త మీద పన్ను వేయడం జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఆ చెత్త మీద పన్ను వేయడం వల్ల ఈ చెత్త గవర్నమెంట్ మాత్రం చెత్తగా ఓడించారండి. వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు ఈ రోజు ప్రపంచం సృష్టించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా యువకులకి ఉద్యోగాలు లేవు. ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న పరిశ్రమల్లో 5,000, 10,000 ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు దొరకని పరిస్థితి. బయట మనం ఈరోజు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకి ఇక్కడి నుంచి కూడా ఉద్యోగాల కోసం చాలా సుదూరంగా ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా డిగ్రీలు పూర్తి చేసినా కూడా దొరికే పరిస్థితి లేదు. ఇందులో డిఎస్సి అని చెప్పి ఇదిగో మెగా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి రాలేదు. తర్వాత మామూలు మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2 అని అవి రాలేదు. కానిస్టేబుల్ ప్రతి సంవత్సరం అన్నాడు, అవి రాలేదు. ఈరోజు ఉద్యోగాలు లేకపోవడంలో ముఖ్యంగా యువత అంతా తిరుగుబాటు చేసింది. మరోవైపు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు రైతులంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం కూడా చూసాం. పట్టాదారు పాస్ పుస్తకం గవర్నమెంట్ అఫీషియల్ రాజముద్ర మాదిరిగా మన అందరూ కూడా ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బొమ్మ వేసుకొని అంటే ప్రజలు మనం అందరం కూడా సొంతంగా భూములు సంపాదించుకొని మనం కాయ కష్టం చేసుకుంటూ సంపాదించిన భూములకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం చాలా విచిత్రం. అంటే ఈ భూములన్నిటి కూడా ఎక్కడ అతను తాకట్టు పెట్టేస్తాడు, ఈరోజు ఫోటో వేసుకున్నారు రేపు తాకట్టు పెట్టేస్తున్న భయాందోళన మరొకటి ఉండాలి. ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరగలేదు. మన రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని లేదు. మనకు 3 రాజధానుల సంగతి పక్కన పెట్టారు. ఫస్ట్ ఉన్న ఒక రాజధాని డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి సవాలక్ష కారణం. ముఖ్యంగా యువత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇటువంటి అభివృద్ధి లేకపోవడం, తర్వాత ముఖ్యంగా తమ సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టబెట్టడం కూడా ఇవన్నీ కూడా జరుగుతాం. వైసీపీ ప్రభుత్వం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇవాళ వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు మద్యపానం నిషేధం చేస్తానని, అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తానన్న వైసీపీ మొత్తం ఏ వర్గానికి కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయింది. అదే ఇసుక పాలసీ చూసుకున్నా, మద్యం పాలసీ చూసుకున్నా, అలాగే ఇతర అనేక కారణాల వల్ల
ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ మంత్రుల కాడి నుంచి ఒక అరాచక ధోరణి, అసెంబ్లీని బూతు పురాణంగా మార్చడం, అనేక రకాల వైఫల్యాలు, ప్రతి దాంట్లోని వైఫల్యాలు కనిపించాయి. ఇటువంటి విధానాల వల్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని మేము భావిస్తున్నాం.